ఏంటి దేవుడు జవాబు అవ్వట్లేదే? ఏంటి దేవుడు కార్యం జరిగిస్తలేదే? ఏంటి దేవుడు విడుదల అవ్వట్లేదే? ఈరోజు ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడాలంటే, దురాత్మలో ఎంతోమందిని వేధిస్తుంది. ఇట్ విల్ కాజ్ యూ టు ఫ్రస్ట్రేట్. అపవాదంట వాడు నీకు భయపడి కొన్నిసార్లు నిన్ను ముందుగానే నీ మైండ్లో ఒక ఐడియాలజీని బిల్డ్ చేస్తాడట. నువ్వు నన్ను పోరాడలేవు, నువ్వు నన్ను తరమలేవు, నీ వలన ఇది కుదరదు, నీవు ఇది చెయ్యలేవు. ఎప్పుడన్నా విన్నారు ఈ మాటలు ముందుగానే? నీకు కుదరదు. బైబిల్ చూసినప్పుడు మంచి ఉదాహరణ చూస్తాం. మీరు గుడ్డోళ్ళు, మీరు కుంటోళ్ళు, మీ వలన మా వాళ్ళని కొట్లాడలేరు. ఇశ్రాయేలుకి చెప్తూనే వచ్చాడు, కానీ దావీదు వెళ్ళాడు, ఒక్క దెబ్బలో కొట్టుకుని వచ్చాడు. తన వీరుని ఒక్కని పంపించాడు, తన సైన్యాధిపతిగా మారాడు ఆ వ్యక్తి యోవాబు. స్ట్రాటజీ చేశాడు, ఎంత సులభంగా అంత సులభంగా ముంచేశాడు. కానీ అపవాది కొన్ని సంవత్సరాలుగా చెప్పేది, నీ వలన కుదరదు, నీ వలన అవ్వదు, నీకు శక్తి చాలదు, ఇందులోంచి నీకు విడుదల కలగదు, ఈ ఈ ఈ అనారోగ్యం నిన్ను విడిచిపోదు, ఈ దురాత్మ విడిచిపోదు, ఈ బలహీనత విడిచిపోదు. మేబీ అపవాది ఏదో ఒక రీతిగా నీకు చెప్పుకుంటూనే వస్తున్నాడేమో. కానీ ఈరోజు దేవుని నామంలో మీకు తెలియజేయబడుతుంది, ఉపవాస ప్రార్థన శక్తి ద్వారంగా దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినది నువ్వు కనబరుస్తే నీ జీవితంలో విడుదల, జయము, సఫలత కలుగుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా?